కంటికి రాకుమారిగా కనిపిస్తుంది. లోపల దిగులుతో దిక్కు తోచక కుమిలిపోతున్నాను. నాన్నగారు చనిపోయారని అధికారం పదవి శాశ్వతంగా చేజిక్కించుకోవటానికి జంబుకాలు కొన్ని మంచితనం చూపిస్తూ మా పంచనే ఉంటున్నాయి. పేరెత్తి చూపించడానికి ధైర్యం చాలదు. అన్ని వదిలి దూరంగా పారిపోవడానికి అవకాశమూ లేదు. యువరాణి, మీకు వచ్చిన ఆపదేమిటో సెలవివ్వండి. వేటకు వెళ్లిన మా నాన్నగారు హఠాత్తుగా మరణించారు. అందరూ కారు చిచ్చు లేచిందన్నారు. గూడారం కాలిందన్నారు. ఆ గూడారంలో చిక్కి మా నాన్నగారు మాడి మసైపోయారన్నారు. నిజానిజాలు ఎవరికి తెలుసు? అటు మహారాజును తొలగించి ఇటు ప్రజల్లో భీభత్సం కలిగించి అరాచకం చేసి నన్ను ఎలాగైనా కైవసం చేసుకుని రాజ్యమంతా కబళించాలని ఒక కబంధుడు కలలు కొంటున్నాడు. అర్థమైంది రాకుమారి, అర్థమైంది. ఆ దురాశా పిశాచెవరో అర్థమైంది. వాడే పోటీల్లో ఓడిపోయిన ఉడుకుమోతనంతో నీ మీద కైజారు విసిరి ఉంటాడు. దేవుని దయవల్ల గురి తప్పింది. నిన్నిక్కడికి రప్పించింది. నీతో మాట్లాడే అవకాశం నాకు ఇప్పించింది.